అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో వరుసగా రెండో రోజు తుపాకులు గర్జించాయి. ఆపరేషన్ సంభవ్లో మరో కీలక నేత టెక్ శంకర్ సహా 7 నక్సల్స్ హతమయ్యారు. మరోవైపు కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాడ్వి సరోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మంగళవారం మట్టుబెట్టిన భద్రతా దళాలు ఎన్కౌంటర్లో తప్పించుకున్న 19 మంది కోసం కూంబింగ్ కొనసాగించాయి. ఈ క్రమంలో జియం వలస ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున బలగాలు నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 3 మహిళలు 4 పురుష నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతక్క, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మి చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్ శంకర్ ఆంధ్ర ఒడిశా సరిహద్దు సీసీఎంగా ఉన్నట్లు తెలిపారు. టెక్ శంకర్ తలపై 20 లక్షల రివార్డు ఉందన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ సంభవ్లో మనకి లాస్ట్ 3 డేస్ నుండి బాగా ఎక్స్టెన్సివ్ గా కూమింగ్ చేయడం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ లో ప్రెసెంట్ లో సీఎం పనిచేసే వాళ్ళు నెట్టూరు జోగారావు ఎలియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ న్యూట్రలైజ్ అయిన మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి, 72 రౌండ్స్ ఉన్నాయి, SDBL వెపన్స్ ఉన్నాయి 5, అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి, 3 రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్ లో కోడెక్స్ వైర్ 3 kg డెటోనేటర్స్ 18 దొరికినాయి, కిట్ బ్యాగ్స్ దొరికినాయి. మరోవైపు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఎదురుకాల్పుల్లో మరణించిన హిడ్మా మృతదేహం కోసం కుటుంబ సభ్యులు రంపచోడవరం ఆస్పత్రికి వచ్చారు.